ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకు కొంతమంది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిపోతారు? ఎందుకు వాళ్ళు మాట్లాడకపోతే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది? ఎందుకు వాళ్ళు దూరం అవుతారనే చిన్న థాట్ కూడా మనకు పెయిన్ ఇస్తుంది? బహుశా ఇది ప్రేమ వల్ల మాత్రం కాదు, అటాచ్‌మెంట్ వల్ల. మనిషి ఎవరినైనా ఎక్కువ అటాచ్ అయినప్పుడు అక్కడి నుంచి భయం కూడా మొదలవుతుంది. ఒక చిన్న స్టోరీ ఇమాజిన్ చేయండి. ఒక పర్సన్ మొదట సింపుల్‌గా మాట్లాడతాడు, కేర్ చూపిస్తాడు, టైం ఇస్తాడు. స్లోలీ మనం వాళ్ళకి ఎమోషనల్‌గా క్లోజ్ అవుతాం. రోజు వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తాం. అటెన్షన్ ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడి వరకు ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. కానీ ఒకరోజు వాళ్ళు బిజీ అవుతారు, లేటర్ ప్లేస్ వస్తాయి, బిహేవియర్ కొంచెం మారుతుంది. అప్పుడు మన మైండ్‌లో ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. నేను ఇంపార్టెంట్ కాదా? వాళ్ళు మారిపోయారా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? ఇక్కడ సఫరింగ్ మొదలవుతుంది. అటాచ్‌మెంట్ అంటే ఎవరైనా ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళు లేకపోతే నేను ఒకేలాగా ఉండగలనా అని అనిపించడం. అక్కడ నుంచి ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే మన హ్యాపీనెస్ స్లోలీ వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు మాట్లాడితే హ్యాపీ, ఇగ్నోర్ చేస్తే పెయిన్, దగ్గర ఉంటే ప్రశాంతత, దూరం అయితే భయం. ఇలా అయిపోతుంది. అప్పుడు మన ప్రశాంతత మన చేతుల్లో ఉండదు, వాళ్ళ టెన్షన్లో ఉంటుంది. మనిషి ఎక్కువ బాధపడేది రియాలిటీ వల్ల కాదు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల. వాళ్ళు ఎప్పుడు సేమ్గా ఉంటారు అని అనుకోవడం, నన్ను ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారని అని అనుకోవడం. కానీ హ్యూమన్స్ చేంజ్ అవుతూనే ఉంటారు. ఫీలింగ్స్ మారుతాయి, ప్రయారిటీస్ మారుతాయి. కానీ అటాచ్మెంట్ ఉన్న మనిషి ఆ మార్పుని యాక్సెప్ట్ చేయలేడు. అందుకే చిన్న బిహేవియర్ చేంజ్ కూడా మైండ్లో పెద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుంది. లవ్కి అటాచ్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. లవ్ అంటే కేర్, అటాచ్మెంట్ అంటే భయం. లవ్లో ఫ్రీడమ్ ఉంటుంది, అటాచ్మెంట్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. లవ్లో అండర్స్టాండింగ్ ఉంటుంది, అటాచ్మెంట్లో లూజింగ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. మెంటల్లీ మెచ్యూర్ అయిన పర్సన్ కేర్ చేస్తారు, కానీ వాళ్ళు తమ ప్రశాంతతని లూజ్ అవ్వరు. ఎమోషనల్లీ ఫ్రీడమ్ అంటే ఎవరిని కేర్ చేయకపోవడం కాదు, కేర్ చేస్తూ కూడా మనల్ని మనం లూజ్ అవ్వకపోవడం. కొందరు పీపుల్స్ మన లైఫ్లోకి వస్తారు, కొందరు వెళ్ళిపోతారు. ఇది లైఫ్. కానీ ప్రతి పర్సన్ వెళ్ళిపోయినప్పుడు మన ప్రశాంతత కూడా వెళ్ళిపోకూడదు. మనిషి ఎక్కువ బాధపడేది ఎవరైనా ప్రేమించినందుకు కాదు, వాళ్ళు లేకుండా నేను ఇన్కంప్లీట్ అని అనిపించినప్పుడు. అక్కడే అటాచ్మెంట్ పెయిన్గా మారుతుంది. లైఫ్లో పీపుల్ ఇంపార్టెంట్, కానీ ప్రశాంతత ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా బ్యూటిఫుల్గా అనిపించదు. కాబట్టి ఈరోజు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు నిజంగా ప్రేమిస్తున్నారా, లేక ఫియర్తో అటాచ్ అయిపోయారా?